లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభ సభ్యుల విశ్వాసాన్ని కోల్పోయారని, కనుక వారి మీద సభలో చర్చించాలని, ఇందుకు సంబంధించి అవిశ్వాస తీర్మానానికి ప్రతిపాదించే ఒక నోటీసుని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి లోక్సభ సెక్రటరీ జనరల్కి అందజేసిందని మనం మీడియా వార్తలు చూస్తున్నాం. సో దాని మీద సభ నిర్ణయం తీసుకొని ఒక నిర్ణీత తేదీని నిర్ణయించి సభలో ఈ అంశాన్ని చర్చకి చేపట్టాలా వద్దా అనే అంశాన్ని నిర్ణయించడం, ఇట్లాంటి ప్రక్రియ అంతా జరగబోతుంది. అయితే దీనికి సంబంధించి మనం లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్ష సభ్యుల నోటీసు, ఇట్లాంటి వార్తలన్నీ మనం చూస్తున్నాం. అయితే వాస్తవానికి మనం రాజ్యాంగంలో గమనించినట్లయితే ఎక్కడ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లకి సంబంధించి నో కాన్ఫిడెన్స్ మోషన్ లేదా అవిశ్వాస తీర్మానం అనే పదజాలాన్ని ఎక్కడ వాడలేదు. ఇందుకు సంబంధించి మనకి స్పష్టంగా గమనిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 94, 95, 96 స్పీకర్కి సంబంధించి స్పీకర్ పదవి ఖాళీ లేదా స్పీకర్ ఏ సమయంలో తన పదవిని కోల్పోతారు, స్పీకర్ని లేదా డిప్యూటీ స్పీకర్ని తొలగించేందుకు ప్రక్రియ ఏమిటి, ఇలాంటి అంశాలన్నీ కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 94, 95, 96 ప్రస్తావిస్తున్నాయి. దాంట్లో ఎక్కడా కూడా స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్కి వ్యతిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ని మూవ్ చేయడానికి సభ్యులకి అవకాశం ఉన్నట్టుగా నేరుగా ఆ పదజాలాన్ని ఏమీ వారు ప్రస్తావించలేదు. అక్కడ ఉన్నదల్లా ఖాళీ లేదా రిమూవల్ అనేటువంటిది ఉంది. అంటే స్పీకర్ తొలగింపు అంశాన్ని అది స్పష్టంగా ప్రస్తావిస్తుంది. అట్లాగనే పార్లమెంటరీ ప్రొసీజర్స్, అలాగనే పార్లమెంటరీ నియమావళిని గమనిస్తే అందులో చాప్టర్ 28లో 200 నుంచి 203వ నిబంధన వరకు అది ఏమి సూచిస్తున్నది అని అంటే, అది అక్కడ దాంట్లో రెజల్యూషన్ ఫర్ రిమూవల్ ఆఫ్ స్పీకర్ ఆర్ డిప్యూటీ స్పీకర్ ఫ్రమ్ ఆఫీస్ అని అది స్పష్టంగా ఆ హెడ్డింగ్తో మనకి అక్కడ కనిపిస్తుంది. అక్కడ కూడా దానికి అనుసరించాల్సినటువంటి స్పీకర్ రిమూవల్ లేదా డిప్యూటీ స్పీకర్ రిమూవల్కు సంబంధించి అనుసరించాల్సిన విధి విధానాలు, వాటి గురించి అది అక్కడ ప్రస్తావిస్తుంది. రాజ్యాంగంలో 94, 95, 96 ఆర్టికల్లో ఉన్నటువంటి అంశాలను గమనించినట్లయితే స్పీకర్ పదవి ఎప్పుడు ఖాళీ అవుతుంది, లేదా స్పీకర్ తనంత తానుగా ఎప్పుడు పదవిని కోల్పోతారు, ఇట్లాంటి అంశాలను అక్కడ ప్రస్తావించారు. దాని ప్రకారం ఏంటంటే స్పీకరు లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయినప్పుడు తన పదవిని కోల్పోతారు. అట్లాగనే స్పీకర్ తనంత తానుగా రాజీనామా చేసి వెళ్ళినప్పుడు తన పదవిని కోల్పోతారు. లేదా సభ్యులు వారి మీద లేదా వారి తొలగింపునకు ఒక నోటీసుని ఇచ్చి ఆ నోటీసుకి అనుకూలంగా సభ తీర్మానం చేసి అది ఆమోదం పొందితే అప్పుడు వారు పదవిని కోల్పోతారు. సో ఈ అంశాలని రాజ్యాంగం స్పష్టంగా ప్రస్తావిస్తున్నది. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏంటంటే, ఒక సందర్భంలో అంటే సభ రద్దయినప్పుడు మాత్రం సభ్యుల పదవి ఇదైనప్పటికీ లోక్సభ స్పీకర్ పదవి మాత్రం కొనసాగుతుంది. అది ఎప్పటి వరకు కొనసాగుతుందంటే కొత్త ప్రభుత్వం తొలి సమావేశం జరిగేంత వరకు కూడా ఆ స్పీకర్ పదవి కొనసాగుతుంది. సో ఈ విధి విధానాలన్నింటినీ కూడా దాంట్లో ప్రస్తావించారు. అట్లాగనే పార్లమెంటరీ నియమావళిలో చూసినప్పుడు దాంట్లో అసలు ఈ స్పీకర్ తొలగింపుకు సంబంధించి ఇవ్వాల్సిన నోటీసు, ఆ ప్రక్రియ, దానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. దాంట్లో ఏంటంటే సభ్యులు ఎవరైనా ఈ నోటీసు చర్చకి రావడానికి 14 రోజుల ముందు దాన్ని లోక్సభ సెక్రటరీ జనరల్కి అందజేయాలి. సో దాని తర్వాత సభ దాన్ని బిజినెస్లో చేర్చి సభలో అది ప్రవేశపెట్టిన తర్వాత దాని మీద చర్చ
ముందుకు వెళ్ళడానికంటే సభ దీన్ని చేపట్టాలి అని నిర్ణయించడానికి కనీసం 50 మంది సభ్యుల మద్దతు ఉండాలి. ఆ తర్వాత దాన్ని సభ చర్చించి ఆ చర్చలో ఓటింగ్ అవసరమైతే దాన్ని ఓటింగ్‌ని నిర్వహిస్తే అప్పుడు ఆ తీర్మానం అంటే స్పీకర్ తొలగింపు లేదా డిప్యూటీ స్పీకర్ తొలగింపుకి ఆమోదం పొందితే అప్పుడు స్పీకర్ పదవిని కోల్పోతారు. అట్లాగనే ఇప్పుడు ఈ వ్యవహారం అంతా నిష్పాక్షికంగా జరగాలి గనక స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ ఎవరికి వ్యతిరేకంగా అయితే వారి తొలగింపును కోరుతూ నోటీసు సభ్యులు అందజేస్తారో అంటే స్పీకర్ మీద కానీ లేదా డిప్యూటీ స్పీకర్ ఆ వ్యక్తి చైర్లో మన స్పీకర్ స్థానంలో కూర్చొని ప్రొసీడింగ్స్ నడపకూడదు. ఎందుకంటే నిష్పాక్షికత కోసంగా ఆ ఏర్పాటును చేశారు. సో కాబట్టి స్పీకర్ మీద గన ఉంటే స్పీకరు ఆ స్థానంలో కూర్చోకుండా డిప్యూటీ స్పీకరు లేదా నెక్స్ట్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రొసీడింగ్స్ని నిర్వహిస్తారు. సో ఇదంతా కూడా రాజ్యాంగంలో అట్లాగనే పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లో ఉన్నది. ఇక్కడ వీటిలో ఎక్కడా కూడా నో కాన్ఫిడెన్స్ అంటే అవిశ్వాసం అనేటువంటి పదాన్ని వాడలేదు. రిమూవల్ అనే పదాన్ని మాత్రమే వాడారని మనం గమనించాలి. దాని తర్వాత అయితే ఇది ఎందుకు వాడుతున్నారు అనంటే సాధారణంగా అంటే ఇప్పటికే స్పీకర్గా కొనసాగుతున్న వ్యక్తి మీద సభలో ఉండేటువంటి సభ్యులు కొందరు తమకి స్పీకర్ మీద విశ్వాసం లేదని అంటున్నప్పుడు దాన్ని సామాన్య పాఠకుడికి లేదా వ్యూయర్కి అర్థమయ్యేటట్టు చెప్పడం కోసంగా దాన్ని అవిశ్వాసం అనేటువంటి పదాన్ని వాడుతున్నట్టుగా మనం గమనించాలి. తర్వాత ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటికీ 3 సార్లు స్పీకర్ మీద ఈ స్పీకర్ తొలగింపుకు సంబంధించినటువంటి నోటీసులు సభ ముందుకు వచ్చాయి. వాటిల్లో ఒకటి తమాషైన విషయం ఏంటంటే ఫాదర్ ఆఫ్ ది లోక్సభ అని మనం చెప్పుకునేటువంటి మొట్టమొదటి లోక్సభ స్పీకర్ గణేష్ వాసుదేవ మౌలంకర్ వారి మీద కూడా ఈ తొలగింపుకు సంబంధించినటువంటి నోటీస్ని అప్పట్లో సభ్యులు మూవ్ చేశారు. నిజానికి గణేష్ వాసుదేవ మౌలంకర్ మన పార్లమెంటరీ సంప్రదాయాలను చాలా వాటికి రూపకల్పన చేయడం, వాటిని కొనసాగేలా చేయడానికి వారు కారకులు. అట్లనే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు కానీ, క్వశ్చన్ అవర్ని పరిపుష్టం చేయడంలో కానీ, రెగ్యులర్గా దాన్ని నడపడంలో కానీ, అట్లాగనే బిజినెస్ అడ్వైజరీ కమిటీసు ఇట్లాంటి వాటన్నిటి రూపకల్పనలో గణేష్ వాసుదేవ మౌలంకర్ పేరు మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. అదే గణేష్ వాసుదేవ మౌలంకర్ మీద ఆనాటి ప్రతిపక్షంలోని సోషలిస్టు సభ్యుడు విఘ్నేశ్వర మిశ్రీ ఒక నోటీసుని ఇచ్చారు వారి తొలగింపును కోరుతూ. దాని మీద అప్పట్లో ఉద్దండులైనటువంటి జేబీ కృపలాని, అట్లాగనే ఏకే గోపాలన్, తర్వాత ఎన్బి ఖరే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆ తీర్మానానికి మద్దతు తెలుపుతూ సంతకాలు చేశారు. అయితే దీని మీద 1954 డిసెంబర్ 18వ తేదీన సభ ఈ నోటీస్ని చర్చకి చేపట్టి ఆ రోజు సుదీర్ఘంగా దీన్ని చర్చించింది. అప్పుడు సభాధ్యక్ష స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి డిప్యూటీ స్పీకర్ మాడభూషి అనంతసేనం అయ్యంగార్ గారు. వారు మన తెలుగు గడ్డ మీదనే జన్మించినటువంటి వ్యక్తి. తిరుపతి పక్కనే ఉన్నటువంటి తిరుచానూరులో వారు జన్మించారు. వారి తొలగింపు మీద వచ్చినటువంటి నోటీసుని సుదీర్ఘంగా చర్చించింది. చివరిలో వాయిస్ ఓటు ద్వారా అది వీగిపోయింది. సో మూజువాణి ఓటుతోటి దాన్ని వీగిపోయేటట్టుగా చేశారు. సో ఆ తర్వాత జీవి మౌలంకర్ గారు స్పీకర్గా కొనసాగారు. ఆ తర్వాత రెండవ సంఘటన 1966 నవంబర్లో సర్దార్ హుకుమ్ సింగ్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు జరిగింది. వారి మీద అప్పటి ప్రతిపక్ష సభ్యుడైనటువంటి మధులిమయ్య గారు వారి మీద వారి తొలగింపును కోరుతూ ఒక నోటీసుని అందజేశారు. అయితే ఇది చివరి వరకు ఓటింగ్ వరకు కూడా రాకుండానే వీగిపోయింది. ఆ అంశమే చర్చకి నోచుకోకుండా పోయింది. ఆ తర్వాత మనం గమనిస్తే సుదీర్ఘకాలం పాటు లోక్సభ స్పీకర్గా పనిచేసిన అంటే దాదాపు 9 సంవత్సరాలకు పైగా
లోక్సభ స్పీకర్గా పనిచేసినటువంటి బలరాం జాఖడ్ గారి మీద 1987లో వారి తొలగింపును కోరుతూ ఒక నోటీసు వచ్చింది. ఆ నోటీసుని ప్రవేశపెట్టిన వారు సోమనాథ్ చటర్జీ గారు. సో, సోమనాథ్ చటర్జీ గారు ప్రవేశపెట్టినటువంటి దాని మీద సభ దాన్ని చర్చకు చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు తగినంత మంది సభ్యుల మద్దతు లేకపోవడంతో అది కూడా చర్చకి నోచుకోకుండానే పోయింది. సో, కాబట్టి ఇప్పటివరకు జరిగినటువంటి లోక్సభ స్పీకర్ల తొలగింపుకు సంబంధించినటువంటి నోటీసులలో తొలి స్పీకర్ గణేష్ వాసుదేవ్ మౌలంకర్ మీద ప్రవేశపెట్టినటువంటి అంశం ఒక్కటే, నోటీస్ ఒక్కటే ఓటింగ్ వరకు వెళ్ళింది. అది కూడా మూజువాణి ఓటింగ్లో వీగిపోయింది. సో, ఇది మనకి చరిత్ర. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, దీంట్లో ఒక కీలకమైన అంశం ఉన్నది. స్పీకర్ని తొలగింపుకు సంబంధించి సభలో మొత్తం సభ్యులలో సగం మందికి మించినటువంటి సభ్యుల మెజారిటీ అవసరం. సో, అంటే మొత్తం సభ్యుల్లో 543 మందిలో సగం కంటే ఎక్కువ మంది దానికి అనుకూలంగా ఓటేయాలి. సో, సహజంగా లోక్సభలో పాలకపక్షం అనంటేనే మెజారిటీ పక్షం. సో, పాలకపక్షానికి మెజారిటీ ఉన్నప్పుడు స్పీకర్ తొలగింపుకు సంబంధించి సగానికి మించి స్పీకర్కి వ్యతిరేకంగా ఓట్లు పోలవుతాయని అనుకోవడం అత్యాశ అవుతుంది. సో, కాబట్టి ఇది ప్రతిపక్షాలకి లేదా దీన్ని తీర్మానాన్ని ప్రవేశపెట్టేటువంటి సభ్యులకి తెలియదా అనంటే, బహుశా ఆ సందర్భాన్ని పురస్కరించుకొని స్పీకర్ మీద తమ అసంతృప్తిని దేశ ప్రజలకు తెలియజేయడానికి దాన్ని ఒక చర్చా వేదికగా వాడుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉండవచ్చు.